గన్మెన్లు 5 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టుగా కూడా అక్కడ ప్రాథమికంగా బుల్లెట్ల ఘాట్లు కనబడతా ఉన్నాయి. ఈ తిన్మార్ మల్లన్న సెక్యూరిటీ సిబ్బంది ఈ జాగృతి కార్యకర్తల పైన ఈ కాల్పులకు తెగబడ్డారు అనేది మాత్రం క్లియర్ గా ఉన్నటువంటి వీడియోలో అర్థమవుతోంది. కాబట్టి తిన్మార్ మల్లన్న కార్యాలయం లోపలికి వెళ్లే జాగృతి నాయకులు ముందుగా అతన్ని క్వశ్చన్ చేయడము, ఆ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి పెనుగులాటలో ఈ వివాదం కాస్త దాడి చేసేటువంటి పరిస్థితికి రావడము, దాడి చేసేటువంటి క్రమంలో మీదికి వచ్చేటువంటి క్రమంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ లో భాగంగా ప్రభుత్వం కేటాయించినటువంటి గన్మెన్లు 5 రౌండ్లు ఈ జాగృతి నాయకుల పైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి అప్పటికి చెదరగొట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయేసరికి నేరుగా వ్యక్తులని టార్గెట్ గా చేసి వీళ్ళు సెంట్రల్ లాక్ చేసి వాళ్ళ పైన కాల్పులకు తెగబడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కాల్పుల శబ్దం తర్వాత ఒక్కసారిగా పరుగులు తీస్తూ వాళ్ళంతా అక్కడి నుంచి కూడా పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. మీరు కవిత సంబంధించినటువంటి అనుచరుల బృందం అనేది మాత్రమే పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కవిత పైన తిన్మార్ మల్లన్న నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో మంచం పొత్తుందా ఏదైనా కవితతో అంటూ కూడా తన వ్యక్తిగత విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి తన పైన తీవ్ర విమర్శలు చేశారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగృతి నాయకులు కవితనే ఈ రకంగా దూషిస్తాడా, కవిత విషయంలో ఖచ్చితంగా తిన్మార్ మల్లన్నకు బుద్ధి చెప్పాల్సిందే అంటూ కూడా ఫిక్స్ అయ్యి వీరు ఒక టీమ్ గా ఏర్పడి ముఠా అంతా కూడా తిన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేయాలి, దొరికితే అతను అంతమందించాలి, అతనిపై తీవ్రంగా దాడి చేయాలన్న ఒక ఆలోచనతో 15-20 మంది ఒక్కసారిగా కార్యాలయం మీదికి దూసుకురావడము, ఆ కార్యాలయం లోపల తిన్మార్ మల్లన్న వ్యక్తిగత సిబ్బంది ఉన్న వారందరినీ కూడా బెదిరించి వాళ్ళందరినీ భయపెట్టి ఎవరు కూడా ఈ లోపలికి రాకూడదు, అనుమతి లేదు అంటూ కూడా ఈ జాగృతి నాయకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళు ఒక్కసారిగా వీళ్ళందరినీ నెట్టుకుని లోపలికి వచ్చి తిన్మార్ మల్లన్నపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో వారి గన్మెన్లు అప్రమత్తమై ప్రొటెక్షన్ లో భాగంగా తిన్మార్ మల్లన్నపై దాడి చేస్తే తీవ్రంగా గాయపడేటువంటి అవకాశం ఉండడంతో వీరు ఫైరింగ్ రౌండ్ల కాల్పులు తిన్మార్ మల్లన్న సెక్యూరిటీ సిబ్బంది జాగృతి నాయకుల పైన ఫైర్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఎవరెవరు గాయపడ్డారు అనే దానిపై మాత్రం ఇంకా పోలీసుల విచారణలో బయటపడాలి. ఇప్పుడు ఎక్కడున్నారు రవితేజ? తిన్మార్ మల్లన్న అసలు ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే ఆఫీస్ పై దాడి అని చెప్తున్నారు, ఆఫీస్ లోనే ఉన్నారా? ఆయనకు అసలు ఎటువంటి గాయాలు తగిలాయి? ఈ విషయాలపై ఉన్న క్లారిటీ ఉందా? ఇప్పుడు ఎక్కడున్నారు ప్రెసెంట్? కార్యాలయంలోనే ఉన్నారు. బోడుపల్లిలో ఉన్నటువంటి క్యూ న్యూస్ కార్యాలయంలోనే ఉదయం వార్తలు చదివి అనంతరం ఏదైనా పబ్లిక్ సమస్యలు ఉన్నప్పుడు వారిని పిలిపించి వారి జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలు నేరుగా తన వేదిక రూపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమాచారాన్ని తీసుకుంటూ ఉంటాడు. మేడపల్లిలో ఉన్నటువంటి క్యూ న్యూస్ కార్యాలయం పైనే ఈ దాడి జరిగింది అనేది కూడా పోలీసులకు సమాచారం అందింది. మేడపల్లి పోలీసులు ప్రస్తుతం అక్కడికి చేరుకొని ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. జాగృతి నాయకులైనా జాగృతి నాయకుల పేరుతో ఇంకేదైనా తిన్మార్ మల్లన్ననే టార్గెట్ చేసి ఈ కాల్పులకు తెగబడ్డారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసుల విచారణ జరగాల్సి ఉంది. 5 రౌండ్ల కాల్పులు జరిగింది అనేది మాత్రం క్లియర్ గా వారి సెక్యూరిటీ సిబ్బంది ఓపెన్ చేసినటువంటి ఫైర్ కనబడతా ఉంది. తిన్మార్ మల్లన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సిబ్బంది అంతా కూడా ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీస్తూ కాల్పులు జరిపిన గన్మెన్ అంటే తిన్మార్ మల్లన్న గన్మెన్ ని కాల్పులు జరిపారు కాబట్టి అసలు ఆ గన్మెన్ ఏమైనా చెప్తున్నారా? గన్మెన్లు ప్రస్తుతం తన నాయకుడి పైన కాల్పులు దాడి చేయడానికి వచ్చారు కాబట్టి సెల్ఫ్ ప్రొటెక్షన్ లో భాగంగా మేము ఓపెన్ ఫైర్ చేయాల్సి వచ్చింది గాల్లోకి అంటూ మాత్రం ఆ వీడియో మనకు ప్రస్తుతం కనబడతా ఉంది. ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నటువంటి జాగృతి నాయకులు మెడలో కవిత సంబంధించినటువంటి జాగృతి నాయకులంతా కూడా మెడలో కండువాలు వేసుకుని తిన్మార్ మల్లన్న కార్యాలయం లోపలికి వెళ్లి తిన్మార్ మల్లన్న పైన దాడి చేసి తిరిగి వెళ్లిపోతుండగా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా వారిని నెట్టేసి బయటికి గెంటేస్తున్నటువంటి ప్రయత్నం జరుపుతా ఉన్నారు. ఈ క్రమంలోనే తమ నాయకుడి పైన దాడి జరుగుతా ఉన్నాడు. తమకు సెక్యూరిటీ కేటాయించిందే తిన్మార్ మల్లన్నకు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం. అలాంటి వ్యక్తిపై తెగబడతా ఉంటే మేము ఈ కాల్పులు జరపాల్సి వచ్చింది. అది గాల్లో కాల్పులు జరపాలనే తప్ప వ్యక్తులని లాక్ చేసి మేము కాల్పులు జరపలేదు అంటూ మాత్రం ఈ కార్యాలయం సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇంకెవరికైనా గాయాలు జరిగినట్లుగా ఏమైనా తెలుస్తోందా రవితేజ? తిన్మార్ మల్లన్న ఆఫీస్ లో ఇంకెవరైనా తిన్మార్ మల్లన్న కాకుండా ఇంకెవరెవరిపై గాయాలు అయ్యాయి? ఈ విషయంపై ఏమైనా క్లారిటీ ఉంది? తిన్మార్ మల్లన్న మాత్రం గాయపడ్డాడు అనేది క్లియర్ గా వీడియోలో కనబడతా ఉంది. తన వెడమ భుజమ్మ వైపు రక్తం కారుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. పిడుగులు అతనితో కొట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లారు. ఏకంగా తను హాల్లో ఉంటున్నటువంటి ప్రాంతం కాకుండా తను కూర్చునేటువంటి ప్రాంతానికి లోపలికి వెళ్లి తను కూర్చున్నటువంటి ఆ సీట్ ప్రాంగణానికి వెళ్లి జై తెలంగాణ జై జాగృతి అంటూ కవిత పేరు చెప్పి నినాదాలు చేసుకొని
కవిత జాగృతికి చెందినటువంటి కండువాలు మెడలు వేసుకొని లోపలికి వెళ్లి కొద్దిసేపు హంగామా చేసి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ తీన్మార్ మల్లన్న కూర్చొని ఉన్న ప్లేస్ కి వెళ్లి అతని సీట్ పైన కూర్చున్నటువంటి వెంటనే దౌర్జన్యం చేసి అతని పైన దాడి చేశారు. ఆ దృశ్యాలు మనకు స్క్రీన్ పైన క్లియర్ గా కనబడతా ఉన్నాయి. తీన్మార్ మల్లన్న చేతికి గాయమైతే కనబడతా ఉంది, భుజం వైపు అతనికి రక్తం కారుతా ఉంది. అతను కనబడుతున్నటువంటి దృశ్యాల ప్రకారంగా ఆయనకు తీవ్రంగా గాయపడ్డటువంటి దృశ్యాలైతే మనకు కనబడతా ఉన్నాయి. అతన్ని అడ్డుకోవడానికి మాత్రం చాలా మంది సిబ్బంది జాగృతి నాయకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వీరి మాట వినకుండా మాత్రం ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకెళ్లి ఈ అందరినీ కూడా నెట్టేసి వీళ్ళందరినీ అక్కడి నుంచి కూడా పంపించేసి దాంట్లో కొంతమంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు జాగృతి పేరుతోటి, వారు కూడా వచ్చి ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ సంస్కృతి రోజు రోజుకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిపోతోంది. మొన్న మహాన్యూస్ కార్యాలయం పైన బీఆర్ఎస్పీ నాయకులు దాడి చేయడము, ఆ తర్వాత ఏబిఎన్ కార్యాలయాన్ని టార్గెట్ గా చేసి దాడులు చేస్తామని హెచ్చరించడము, ఈ రోజు కాంగ్రెస్ నాయకుడి పైనే బీఆర్ఎస్పీ అంటే జాగృతికి సంబంధించినటువంటి కవిత పార్టీ సభ్యులంతా కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం. ఈ సంస్కృతి రోజు రోజుకి ఈ గన్ కల్చర్, వ్యక్తుల పైన దౌర్జన్యం చేయడము, వారి పైన బరి తెగించడము, ఈ కాల్పులు చేయడము, ఈ సంస్కృతి రోజు రోజు పెరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం మేడపల్లి పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఆ కార్యాలయం పరిసర ప్రాంతాలంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా బయట రానివ్వకుండా ఓపెన్ చేసినటువంటి బుల్లెట్ల లెక్కని కూడా పరిశీలించి వ్యక్తులను ఏదైనా టార్గెట్ చేసి ఫైర్ చేస్తారా లేదా గాల్లోకి కాల్పులు చేస్తారా అనే దానిపై కూడా పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి కలకలం రేపుతోంది. మేడిపల్లిలోని తన కార్యాలయంలో ఉండగా జాగృతి సభ్యులు కట్టలు, రాడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. బుల్లెట్స్ కూడా కలెక్ట్ చేస్తాం. ఓకేనా? తీస్తారా అలా పోతే దొరకదండి. దీని షటర్ గిట్ ఉండొచ్చు.